సరిపోదా శనివారంలో ఇప్పుడు ఫేర్వెల్ డే అంటే ఓన్లీ ఎమోషన్స్ అనుకుంటున్నారా? ఆహా, ఎంటర్టైన్మెంట్ అంటూ ఫేర్వెల్ డే స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్లె దీపమా మీరాకే శుభశకునం నా ఇల్లే పూలవనం. కృష్ణవేణి పులి నా కళ్ళలో చూసా నీకేం కనిపిస్తుంది? ఏం కనపడట్లే. ఒకసారి నీ మనసుతో చూడు. నా మనసు ఏంది అట్లా కొట్టిను? సరసం అంటే చిలిపిగా ఉండాలి. చెంప చల్లుమంటట్లు ఉండద్దు. మండుతున్నట్టుంది. నాకు జాబ్ వచ్చింది. కాంగ్రెట్ పులి. కానీ మన ప్రేమ విషయము నాకు ఇవాళ జాబ్ వచ్చిన విషయం మా ఇంట్లో చెప్పి మన పెళ్లికి తోటి ఒప్పిస్తా. ఓకే పులి. ఓకే అమ్మా నాకు జాబ్ వచ్చింది. పాల ప్యాకెట్ తీసుకురా. జాబ్ వచ్చింది అని చెప్తే పాల ప్యాకెట్ తీసుకురమ్మంట. ఏమమ్మాను ఏమో. ఓ యాదమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు కమలమ్మ. చెప్పు, ఏమైంది చెప్పు. ఏం లేదులే. అయ్యా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నెలాఖరి కదా, ఇక పేపర్ బిల్లులు ఆ బిల్లులు కట్టాలి. ఒక 1000 రూపాయలు తక్కువ పడుతున్నాయి. 1000 రూపాయలు నా కోసం తీసుకో. ఒక 1000 రూపాయలు తీసుకో, సరేనా? నీ తాను ఉన్నప్పుడే నేనేం అడగా మళ్ళా నేను. సరే, నువ్వు బిల్లు నీళ్ళు పట్టుకో మరి. సరే అమ్మ. అక్క పేపర్. సార్ నీకు బిల్లు ఇవ్వాలి కదా. వద్దాక ఉండని. పట్టు తీసుకో. అరే ఉండని అక్క, నీ పరిస్థితే బాగలేక నువ్వు పక్కింటి అంతా 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు. ఎందుకు ఉండని? ఎక్కడో కొడుతుంది సీనా. నేను 1000 రూపాయలు తీసుకున్నట్టు ఇప్పుడేగా తీసుకున్నా. అప్పుడు ఊరు మొత్తం తెలిసిందా? ఓ అమ్మా, ఏమండి ఇది చీరలు ఎడ పెట్టినవే? బీరువాలో పెట్టినా. బీరువాలు ఉన్నాయా? అవును. ఒకసారి తీసుకురా పో. సరే. అవును. ఎందుకు? వేసుకొని తిరుగుతా. వేసుకొని ఊరంతా తిరుగుతా. ఎందుకు? యాదమ్మ మొగుడు అయినా చెప్పుకుంటా. నీకేం తక్కువ చేసిందే? ఏం తక్కువ చేసినా? మోగం తీరు పని చేసుకొని తిరుగుతున్నా రోడ్డు మీద. నీకేం అవసరం పడ్డది? 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? దాంతోనా ఒక్క ఫోన్ కొడితే అయిపోతా కదా. ఎందుకు ఫోన్ చేయలే? ఫోన్ చేసినా అండి. ముందుగా మీరు రీఛార్జ్ చేయించుకోవాలని చెప్పింది. అది కూడా బదనం చేస్తున్నా. అంటే మొగుతన పైసలు లేవు, వాడు మూల కూర్చుంటాడు, వాడు ఆడోడు. చెప్పు, ఊరంతా చెప్పు, శివజన్న చెప్పు, వచ్చిందయ్యా నా మొగుడు సింగడ్ అని చెప్పు. మా అయ్య సింగడ్. నా ఇజ్జత్ తీసినావు, నా పేరు మొత్తం తీసినావు. 1000 రూపాయలు ముఖం మీద కూడా రంపా. తీసుకో. ఏమైంది యాదమ్మా? 1000 రూపాయలు. 1000 రూపాయలు తీసుకొని గంట గిట్ల కాదు ఊరు మొత్తం చెప్పినావు కదా. నేను వాళ్ళు చెప్పినా, నేను వాళ్ళు చెప్పలే. ఎవరు చెప్పండి? నా పేపర్ రోడ్ కాయదోడు అందరూ వచ్చి నా ఇంటి ముంగడు ఇజ్జత్ తీసిర్రు. పేపర్ రోడ్ ఒక్కొనికి పైసలు అడగనికి వస్తే అక్కలు ఇంట్లో పైసలు లేవంటావు. వచ్చే నెల తీసుకో అని చెప్పిన గంతే. నీ పైసలు నీకు వద్దే వద్దు. నీ పైసలు నా మోగుడు ముంగ నా ఇజ్జత్ పోతుంది. నువ్వు 1000 రూపాయలకే ఇంత మాట్లాడుతున్నావు. అయ్యే మరి ముఖానికి కొట్టి 1000 రూపాయలు 500 ఇచ్చినా అయితే కొట్టేసలే. ఎక్కువ తక్కువ మాట్లాడక చెప్తున్నా. నీ పైసలు మీరు పైసలు తీసుకొని ఇట్లా కరెక్ట్ మాట్లాడొద్దమ్మా. ఆమె ఏమంటలేదు, ఆమె ఎగురుతుంది. గడ్డం పెంచుడు దమాకు పెంచాలి. నీ వల్ల చెంప వలిగింది నాది. ఇజ్జత్ తినుకుంటా నీ బతుకుల మనవా. ఊరు పెద్ద పని పంచాయతీ కొట్లాడలేదు, పంచాయతీ కూడా మాట్లాడుకుంది. అడుగో మహారాజు పులిలా కదిలాడు, ఆమిసాలు చూడు రోషాల చూడు, వీరాది వీరుడురా. ఏం కాదమ్మా, నీ వర్షం చెప్పు. 2 ఎకరాలు ఉన్నాయి. వరిసేను మలేష్ మిల్సట. నేను వర్షం అన్నా, వరిసేను అనలే. పొద్దుగాల నేను లేచుడే నీళ్ళకని పోయినా. నీళ్ళకని పోతే 1000 రూపాయలు అప్పడిగింది. నేను 1000 రూపాయలు ఇచ్చిన అనమాట. 1000 రూపాయలు తీసుకున్నట్టు మళ్ళీ ఎందుకు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు అంటుంది నన్ను. నీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకో. నువ్వు అది నల్ల కాడ నల్ల పట్టుకుంటుంది. పైసలు 1000 రూపాయలు తీసుకుని మీరంతా దీని కింద ఇట్లా పెట్టానల్లా. ఈయన నీళ్ళు ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇచ్చినా కదా, నేను తీసుకునేది పెట్టుకుని దగ్గర. నేను గమ్ము నించిన దగ్గర పెట్టుకుంది కదా.
మా తాత సమాధి. సమాధి నల్ల కదా, నల్లపై నల్లది. 1000 రూపాయలు తీసుకొని ఆ మొగుంటా నన్ను కొట్టించాడు. కూర్చో, మాట్లాడుకున్నాం, కొట్లాటలు వద్దు. సిగ్గులేదా నా మోహన్ పక్క కూర్చొని కూర్చున్నాడు ఆడి కూర కాదు అమ్మాడుంది. కొడుకే వాడించాను. ముడతలు చూసి మీ అయ్యా అనుకున్నా, ముడతలు చూసి మీ అయ్యా అనుకున్నా. యాదమ్మా యాదమ్మది ముఖం మారిపోయింది. మీరే ఏదో ఒకటి పరిష్కారం చేయరు. సరే, పంచాయతీ రూల్స్ ప్రకారం నువ్వు ఒక 10,000 గ్రామీణ అభివృద్ధికి పెట్టాలి. ఎవరి సైడ్ న్యాయం ఉందో వాళ్ళ డబ్బులు ఇస్తాం మనం. ఇస్తాం. మేము ఏం తక్కువ 10,000 1000 రూపాయల గురించి 10,000 ఏడుకెళ్ళి కట్టమంటారు. మా దగ్గర పైసలు లేవు కదా. కట్టడు వాడు ఆడోతో సమానం. వాడు 1000 రూపాయలు ఆడోడు కట్టకపోతే ఆడోడు. అప్పుడు మాట్లాడాలి నువ్వు. తీసుకోరు. నువ్వు ఏడున్నా ఆడున్నావు. అవును, అందుకే ఆడోడు అంటున్నారు. దీనికి పరిష్కారం చెప్పు. 10,000 ఇచ్చినాం. ఈ పంచాయతీ ఎల్లుండికి వాయిదా ఎత్తాను. రివర్స్ అన్ని ఏం చేయాలో గది కూడా చెప్పు. చెప్పాయి ఇప్పుడా? ఎవరు మాట్లాడద్దు, ఎవరు చూడొద్దు, ఎవరు కలవద్దు, అలాగలా ఉండాలి. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలు రూపం నీవని. కృష్ణవేణి, చెప్పు పులి. ఎందుకు ఏడుస్తావు? ఊకే మనమిద్దరు కలుస్తామా లేదా భయం వేస్తుంది పులి నాకు. ఒక ప్రేమ జంట విడగొట్టిన రాజ్యం లేదు. అవునా పులి? మన ప్రేమ గెలుస్తుంది. అరే మీ అయ్య పంపిండు కదరా నిన్ను. మీ అయ్య పంపిండు కదరా నా బిడ్డను ప్రేమించమని. లేదు, నేనే మీ అమ్మని మీ అయ్యకు ఫోన్ చేయాలి. నానా చెప్పు బిడ్డ. ఇడ శాంత ఆంటీ పట్టుకొని కొడుతుంది. నిన్న కొడుతుందా? నాకు నా బిడ్డను ప్రేమించమని. ఒక్క నిమిషం. నీ కొడుకు నా బిడ్డను ప్రేమించిండు. ఒక్క నిమిషం మాట్లాడతా. సరే మాట్లాడు. నువ్వు ఇన్నే నెట్వర్క్ నువ్వు ఈయనే ఉండు. నీ కొడుకు ఎందుకు కొడుతున్నా నా కొడుకునే? నీ కొడుకు నా బిడ్డను ప్రేమించిండు. నువ్వే చెప్పినావు. నువ్వు చెప్తేనే ప్రేమించిండు. నాకు తెలిసే నా మీద పగ తీసుకోని. నీ బిడ్డ ఏం తక్కువదినా? నీ బిడ్డ నా కొడుకు సిగ్గుందనా? ఒక్క నిమిషం ఈయన ఇట్లా కాదు. నీ అవ్వ వాడు రావాలా? ఎవరు తీసుకొస్తావు? వాడు అయ్యా అయ్యా నా కొడుకున్నాడా? ఈడు ప్రేమించమంటే నా బిడ్డను ప్రేమించిండు వాళ్ళ కొడుకు. అయ్యా దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పు. ఒక 30,000. దేనికి? నువ్వు ఒక 30,000 ఇస్తాం మేము. బరాబరే ఇవే 30,000. గ్రామ యోజన అభివృద్ధి కోసం. నువ్వు చేయి తప్పుతున్నావు. మీ అయ్యని అడుక్కో పైసలు. నాన్న ఇచ్చేదా? కట్టలు కట్టి ఏడున్నాయని రయ్యనికి. అవో ఇది సంపాదించుకొచ్చి తీసుకో. మన్నున తీసుకోరి. ఏ పొట్టను కొట్టుకుంటారా సిగ్గు లేకుండా? ఏదమ్మా నన్ను కొట్టి నాకు కోపం వస్తుంది. ఒక్క దెబ్బలో A few moments later. అయ్యో నువ్వు బిడ్డ కోసం కొట్లాడి చచ్చిపోతివా? అయ్యో నా మొగుడు నంపేసిరయ్యా. ఎవరు? సర్పంచ్. నేను సర్పంచ్ కాదు, పెద్ద మనిషి. పెద్ద మనిషి. శవాల్ని ట్రాక్టర్ లో తీసుకెళ్తాం. పోదాం టైం అయింది. ఒకటే ట్రాక్టర్ ఉన్నది, 2 శవాలు ఒకటే ట్రాక్టర్ వేయండి. ఆ మొగుడు పక్కన దాని మొగుడు ఎందుకు పడబెడతా నేను? నువ్వు అనుకుంటావా భయ్? అది కాదు. ఫస్ట్ నా మొగుడు నేను తీసుకోవద్దా? దాని మొగుడు ఎట్లా తీసుకోవద్దా? నా మొగుడు నేను తీసుకోవతా. నా మొగుడు నేను తీసుకోవద్దా? 1000 రూపాయలు ఎత్తి కదా లేవు. నీ మొగుడు తీసుకోవద్దు. మళ్ళీ పంచాయతీకి వచ్చింది కాబట్టి తలా 1,00,000 రూపాయలు ఇవ్వండి, తీర్మానం చేస్తా. గ్రామ యోజన అభివృద్ధి కోసం. అసలు లొల్లి వచ్చిందే నీ వల్ల. మేము 1000 రూపాయల కోసం కొట్లాడుతున్నాము. మేమేం కమ్మునుంటుంటిమి. దాన్ని 10,000 చేసి మీరు మాట్లాడుకోదని చెప్పి సో జడ్జెస్ ఎలా అనిపించింది కన్ఫ్యూజన్ కామెడీ? శివాజీ గారు ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. దయా గారు చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. వెరీ వెరీ నైస్. కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? శివాజీ గారు సో జడ్జెస్ సూపర్ సదామన్ యాదవ్ రాజు టీమ్ కి ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20.